అప్పుడు నందమూరి రామాయణం అనేటువంటి ఒక ఆడియో ఆల్బమ్ రూపొందించినప్పుడు సుద్దాల అశోక్ తేజ గారితో రాయించి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించి నేను వ్యాఖ్యానం చెప్పి పద్యాలు చేసి పాటలు చేసి 1 అవర్ పైన ఆడియో ఆల్బమ్ చేయడం జరిగింది. అప్పట్లో అది తానాలో మా కోమటి జయరాం గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి దాదాపు 5,000 సీడీని ఆ రోజుల్లో పంచిపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆ కథను డిస్కస్ చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన విని అశోక్ తేజ గారు రాసింది ప్రతిరోజు వినేవారు. విని ఆయన ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తున్నప్పుడు మాకు అనుబంధం పెరిగింది. అది రోజు వారాల్లో 2 రోజులన్నా కనీసం 40-30 నిమిషాలు గడిపేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆయన పనితీరు ఇక్కడ నాటకం ఏదో ఒక ఆర్డర్ లేని జీవితంలో ఉన్న వాళ్ళకి మాకు అసలు ఆశ్చర్యం కలిగింది ఆయన వర్క్మెన్షిప్ చూసి. సో అప్పుడు నిర్ణయించుకున్నా, నేను ఇది ఫాలోయర్గా ఉంటే నేను బాగుంటాను. ఏమి మాట్లాడేవాడిని కాదు, ప్రతి సందర్భంలో వెళ్ళటం, ఏదో ఒక పద్యం పాట వెళ్ళిపోవటమే. నన్ను 2 సార్లు అన్నారు మహానాడు సభలో, కల్చర్ తీసుకో అన్నారు. ఎట్ట తీసుకోవడం నాకేం తెలియదు, తీసుకోంటున్నారు, ఎట్ట తీసుకుంటాం అదేం లేదు, కానీ పనిచేసేవాడిని. ఆ సందర్భంలో ఆయన నన్ను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అవార్డ్స్లో మొట్టమొదటి అవార్డు నాకు ఇచ్చారు. ఎవరెవరితో అంటే స్వర్గీయ రఘుపతి వెంకటరత్న నాయుడు అవార్డు గ్రహీత డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, డివిఎస్ రాజు గారికి, గీతాంజలి గారికి, గుమ్మడి గోపాలకృష్ణ 5గురికి ఇచ్చారు. ఆ రోజున ఎన్టీఆర్ అవార్డ్స్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో. మురళీమోహన్ గారితో నేను అన్న, ఇదేంటండి బాబు ఇంతమంది పెద్దవాళ్ళ పేర్లు నా పేరు పెట్టారు అంటే భయపడ్డా. లేదు, సినిమాల్లో ఎన్టీ రామారావు గారు అయితే రంగస్థలం మీద నువ్వు అంతా గుర్తించాము నిన్ను, కాబట్టి ఎన్టీఆర్ అవార్డు నువ్వు తగిన వాడు అని ధైర్యం చెప్పారు. ఆ రోజు నుంచి ఇది శ్రీరాముడు వారధి గడుతుంటే ఉడత లాగా ఆ సహాయం లాగా నేను పనిచేసుకుంటూ వస్తే, ఇప్పుడు ఆయన పాదయాత్రలో వస్తున్నా మీకోసం అనేటువంటి ఒక పద్యం నా వాయిస్ అంతా ఉపయోగం చేసినప్పుడు ఆయన చాలా మెచ్చుకున్నారు. వస్తున్నా మీకోసం, వస్తున్నా మీకోసం, వస్తున్నా మీకోసం. ఈ పల్లవికి ఆయన రిలీజ్ చేసి శంకరపల్లి రిలీజ్ చేసి అబ్బా అద్భుతంగా పాడావు గోపాలని వినుతుంటారు. ఆ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్యం పాట రాయటం, పద్యాలు రాయటం, అందుకు వెళ్ళిపోవటం అలా చేస్తూ ఉండేవాడిని. అలా అలా దగ్గర అవటం. మరి ఎలా అనుకున్నారు, గత పరిపాలనలో నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారు. అది వైజాగ్లో మహానాడులో ఎంతో వరల్డ్ ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీడియా. దాని ముందు మాట్లాడారు. గోపాలకృష్ణ ఎప్పుడు ఏది అడగడం, పనిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎప్పటికప్పుడు అనుకుంటూ మర్చిపోతున్నాం, నాటక అకాడమీ చైర్మన్ ఇస్తున్నారని చెప్పేసి అంతమందిలో ప్రకటించారు. అది చేశాము. తర్వాత మన కష్టాలు వచ్చాయి, మీకు తెలుసు. ఆ సందర్భంగా ఇక రెచ్చిపోయాం. ఎందుకంటే ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రానికి అధోగతి. ఈ దుర్మార్గుడు రాక్షసంగా పరిపాలిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నా గొంతును అంకితం చేయాలని నిర్ణయించుకున్నాం. అనేకమైన పాటలు, పద్యాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి వ్యతిరేకంగా రాయటం, జైల్లో పెట్టినప్పుడు కూడా కన్నీళ్ళా కాదు కాదు కన్నులు ఎరుపెక్కాలి, అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలనే పాటతో అనేకమైన పాటలు రాసి మరి ఈ రోజున మళ్ళీ 2వసారి నేను నాటక అకాడమీ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వటం, మీ అందరూ ఆమోదించి అభిమానించి నన్ను ఆశీర్వదించడం నా జన్మ పుణ్యంగా భావిస్తుంది. అంతా నాకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి చల్లని చూపులు, బాలయ్య బాబు గారితో కలిసి వేసిన నాటకాలు, లోకేష్ బాబు గారుని ఒక గబ్బునోరు
రోజు విమర్శిస్తుంది. మీకు తెలుసా గబ్బునూరు వాళ్ళు, నేను పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ నోరు చేస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధ కలిగేది. బాబు అప్పుడు పాదయాత్ర మొదలు పెట్టలే, ఏదో ఒకటి రాసి నేను పాడాలి అని నా బాధ్యతగా అనుకున్నాను. అప్పుడు రాసి ఒక పాట రిలీజ్ చేశాను. నందమూరి రామన్న నారా చంద్రన్న ఆశయాల ప్రతిరూపం, అలుపెరుగని యువతేజం, ఉత్తుంగ తరంగమై ఉజ్వల నరసింహమై నిరంతరం జనం కొరకు శ్రమించే లోకే నీ తోడుగా నడుస్తాం, నీ నీడగా నిలుస్తాం. ఈ సాంగ్ రాసేప్పుడు ఈ పాట నీ తోడుగా నడుస్తాం, నీ నీడగా నిలుస్తాం అనేటువంటి మాట ప్రజలందరూ ఆమోదించే యువగళాన్ని సక్సెస్ చేయటం నాకెంతో ఆనందంగా ఉంది. అటువంటి లోకేష్ క్రీడా ప్రాంగణంలో ఈ స్థలాన్ని, మరి ఇంత వాల్యుబుల్ స్థలాన్ని మా జయరాం గారు ఇక్కడ మనకి వాడుకోవడానికి ఇచ్చేసారంటున్నా, డొనేషన్ అంటున్నా. ఆయన డొనేషన్ కూడా ఇచ్చేస్తారు, అదే ప్రాబ్లం. మనకు కావాలంటే మనం సపరేట్గా బిల్డింగ్ కట్టించి ఇస్తారు. నేను కంగా పడతాను, నేను కంగా పడతాను. ఎందుకంటే మనకి పబ్లిక్ మనిషి ఆయన, పబ్లిక్ ఉన్నారంటే నాకు తెలిసి నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళి నా హోటల్కి వెళ్ళి కూర్చుంటే వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి నాతో చాలాసేపు కూర్చుని అంత ఇష్టం. కల్చరల్ ఇష్యూస్ అన్నా, ఆయనకు మాట్లాడటం అన్నా అందరికన్నా కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. అందుకే నేను అబద్ధం చెప్పట్లే, హృదయం. ఎందుకంటే తానాకి ఎంతోమంది ప్రెసిడెంట్లు చేశారు, కానీ కోమటి జయరాం గారు అనగానే తానా ప్రెసిడెంట్ అంటారు, ఇంకెవరికి వెళ్ళి గుర్తురాదు, ఎంబ్లం లాగా. అది ఎందుకు వస్తుంది? ఈ సహాయపడేటువంటి నేచర్ వల్లే వస్తుంది, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటం వల్లే వస్తుంది, సంపాదించిందంతా నా ఇంట్లోనే ఉండాలి అనుకోకపోవడం వల్లే వస్తుంది అది. అటువంటి మంచి మనిషి ఈ స్థలాన్ని ఇక్కడిచ్చి అనేకమైన కార్యక్రమాల్లో నేను ఇక్కడికి రావటం, అనేకమైనటువంటి విధాలుగా నన్ను సత్కారాలు పొందటం, మీ అందరి ప్రేమల్ని పొందటం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏదేమైనా మన ఆత్మీయ నేత నిండు నూరేళ్లు ఇదే ఎనర్జీతో, ఇదే శక్తితో ఆయన మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా మన పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శతమానం భవతిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. మీ అమూల్యమైనటువంటి సందేశం మా అందరినీ పులకరింపజేసినది. ముఖ్యంగా మీరు రాసిన పద్యాలను మీరు ఆలపిస్తున్నప్పుడు అది ఇంకా అతి మధురంగా అనిపించింది. అది మీతో ఉన్నటువంటి మా సాన్నిధ్యం కానీ, మీతో మేము పంచుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ మాకు చాలా ఆనందదాయకం. మీకు సదా కృతజ్ఞతలు. తర్వాత మన విశిష్ట అతిథి, ముఖ్య అతిథి, మనకు ఆత్మీయులు, మన తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, వెనక నుండి ముందు నుండి అన్ని విధాలుగా మనకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి, తర్వాత వారు ప్రపంచవ్యాప్తంగా అంటే అమెరికాలో తానా ప్రెసిడెంట్గా చేసినటువంటి కోమటి జయరాం గారిని మనం పరిచయం చేసుకోవటం, ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుండి వారు మనకి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వటం కూడా మనం అందరం చాలా ధన్యులం. వారి యొక్క రాక, వారి యొక్క ఈ ఆశీర్వచనం కూడా మనం తీసుకున్నాం. తప్పకుండా జయరాం గారు ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కళారత్న హంస అవార్డు పొందారు. ఒక్కసారి మనందరం స్టాండింగ్ ఓవేషన్తో ఆయనకి అభినందనలు తెలుపుదాం. మీకు అర్థమైంది కదా కళాకారులు ఎలా ప్రైజ్ చేస్తారో జనాన్ని. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మనందరం మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇక్కడ గ్యాదర్ అయిన మనందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది కూడా కృష్ణా జిల్లా మైలవరం. నేను 1981లో అమెరికా వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా
at the age of 22 I left this country. అప్పటి నుంచి కూడా ఇంకా రాష్ట్రం మీద ఈ భూమి మీద ఉన్న మమకారంతో దాన్ని వదులుకోలేక ప్రతి సంవత్సరం 2-3 సార్లు ఇక్కడికి విజిట్ చేయటం, మన చేతనైనంత వరకు సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయటం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 2-3 టైమ్స్ విజిట్ చేస్తాం. ఎందుకంటే ఈ మాతృభూమి మీద ఈ గడ్డ మీద ఉన్న మమకారంతో. ఇకపోతే ఈరోజు మనందరికీ కూడా శుభదినం, మన ప్రీతమ నాయకుడు బర్త్డే అవటం వల్ల. ఆయన గారితో నా అనుబంధం 1997లో. ఒరిజినల్గా మాదంతా కాంగ్రెస్ ఫ్యామిలీ. మీ అందరికి చాలామందికి తెలిసే ఉండొచ్చు. మా ఫాదర్ కూడా 89-94 కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా, మార్కెట్ చైర్మన్గా కూడా పనిచేశారు. 94లో చంద్రబాబు నాయుడు గారు, 97లో చంద్రబాబు నాయుడు గారు అమెరికా విజిట్ చేసినప్పుడు అప్పటి నుంచి ఆయనతో మాకున్న సాన్నిహిత్యం ఇప్పటి వరకు కంటిన్యూ అవుతాం. ఏంటి మీకు ఆయనలో మీకున్న గొప్పతనం అంటే, మేము అక్కడున్నా కూడా ప్రతి నిమిషం రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతి గురించి, వీళ్ళనే కాకుండా అక్కడున్న తెలుగు వాళ్ళు, అక్కడ మమ్మల్ని కూడా ఒక ఉద్యోగం చేయటం కాదు, ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారయ్యి మీరు 10 మందికి భుక్తి కల్పించే విధంగా, తెలుగు ప్రైడ్ని కాపాడే విధంగా ఉండాలి అని 24 అవర్స్ ఆలోచించగలిగే వ్యక్తి. రాజకీయాల్లో మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా రాష్ట్ర అవతరణ నుంచి ఇంతవరకు ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. అన్నగారిని చూసాం కళారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానీ. అలానే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన, ఇంకా అలాంటి వాడు మనకి దొరకడు. అలాంటి వాడు అనే పొలిటీషియన్ అనేవాడు ఉండడు ఈ ప్రపంచంలో. ప్రతి వాడికి ఏదో ఒక స్వార్థం ఉంటుంది. మేము ఎన్నిసార్లు నెలలేవండి, ఎన్ని టైంలో ఆయన కలిసినా కూడా ప్రజల హితవు తప్ప వేరే ఆలోచనే లేని వ్యక్తి అతను. కాబట్టి మనందరి అదృష్టం కూడా అలాంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం. ఈరోజు మనం ఈ 75th బర్త్డే సందర్భంగా భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎంతకాలం 100 years వరకు కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని ఈ సభాముఖంగా మనందరం భగవంతుని కోరుకుంటూ, ఆయనకి ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలి. ఆయన కోరుకునేది కూడా అదే, ఆయనకి ఇంకేం అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఈరోజు మనందరం గర్వంగా చెప్పుకునే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ నో చంద్రబాబు నాయుడు అంటే, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే ఎస్ చంద్రబాబు నాయుడు అనే పరిస్థితిలో ప్రపంచంలో ఉంది. అలాంటి వ్యక్తి మనకి ఇంకా దొరకడు. ఈ వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడి ఆశీర్వచనాలు కూడా ఈయనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఆయనకి నిండు 100 ఏళ్ళు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఈ క్రీడా ప్రాంగణం, దీన్ని ఏం చేశారంటే రాను రాను లోకేష్ క్రీడా ప్రాంగణం సొసైటీ లాగా పామరేటట్టుంది. రాగానే ఏం సార్ ఇది అమ్మేశారంట అని ఒకళ్ళు. మీరు అలాంటిది ఏం పెట్టకండి, మీరు వాడుకున్నంతకాలం వాడుకోండి. నేను ఎప్పుడన్నా అమ్మదలుచుకుంటే ఇలానే ఓ మీటింగ్ పెట్టి చెప్పి అమ్ముతా. కాబట్టి అలా కాకుండా చాలా సంతోషం. నేను చక్కగా యూటిలైజ్ చేసుకుంటా, బాగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. తప్పకుండా మరలా మీతో ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చి సరదాగా మీతో కాలక్షేపం చేసే టైం కూడా వస్తుంది తప్పకుండా. థ్యాంక్ యూ.